హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. గడిచిన కొన్ని రోజుల నుంచి మనము ఈ ఒక్క వాక్యము నుంచి సంవత్సరములు గడుచుచుండగా ఆయన కార్యాలు మన జీవితంలో నూతన పరచాలి అని హబక్కూకు చేసిన ప్రార్థన, మనందరము కూడా మన ప్రార్థన రిక్వెస్ట్గా దేవుని సన్నిధికి వస్తున్నాము. హబక్కూకు ముందుగా అతను చెప్పిన మాట, నేను విన్నాను అయ్యా, నీవు చేసిన ఆసమ్ డీడ్స్, ఐ హర్డ్ అబౌట్ ఆల్ ద ఆసమ్ వర్క్స్ దట్ యు హావ్ డన్ అని హబక్కూకు మొదగా నేను విని నేను భయపడుచున్నాను అని చెప్తాడు. రెండవది, ప్రభా, సంవత్సరములు జరుగుచుండగా కార్యమును నూతనపరచు, అది నాకు తెలియచేయి అని ప్రార్థన చేస్తాడు. ద నాలెడ్జ్ దట్ హీ అక్వైర్డ్ by reading, by listening, by hearing, now he wants to experience it. దేవుడు ఈ తలంపును మన జీవితాల్లో ఈ 40 days మనం ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చాడు. We've been hearing so many stories. We read so many stories, especially from the book of Acts. అపోస్తల కార్యము నుంచి దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు చేసి తన సంఘాన్ని ఆయన కట్టుకున్నారో, దేవుడు తన సంఘాన్ని రివైవ్ చేసి అనేక వేలాది మంది ఆత్మలను తన రాజ్యంలోనికి చేర్చుకున్నారు. గొప్ప గొప్ప కార్యాలు అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించాడు. ఇవన్నీ కూడాను మనము చదువుతాము, మనం వింటాము. మరి చర్చ్ హిస్టరీలో ద బర్త్డే ఆఫ్ చర్చ్, ఆ రోజు అపోస్తల కార్యం 2వ అధ్యాయం పెంతెకోస్తు దినము నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు తన కార్యాలను ఏ విధంగా చేస్తూ వచ్చారో, ఎప్పుడైతే దేవుని ప్రజలు కొద్దిగా చల్లబడుతూ, ఎప్పుడైతే దేవుని ప్రజలు తనకు దూరముగా, ఆయనకి దూరంగా వారి వారి జీవితాల్లో బిజీ అయ్యి వాళ్ళు జీవిస్తున్న టైంలో ఎలాగ దేవుడు వారిని దర్శించి వాళ్ళని రివైవ్ చేశాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. బైబిల్లో నుంచి హబక్కూకు విన్న కొన్ని విషయాలు, నినవే పట్టణంలో రివైవల్ కానివ్వండి, హిజ్కియా టైంలో రివైవల్ కానివ్వండి, జోషియా టైంలో రివైవల్ కానివ్వండి, అలానే ఇప్పుడు నూతన నిబంధన కాలంలో, కృపాకాలంలో జీవిస్తున్న మనము ఈ క్రైస్తవత్వంలో, క్రిజెండంలో, చర్చ్ హిస్టరీలో ఏర్పడుతున్న రివైవల్స్, ఇవన్నీ కూడా మనం విని మన హృదయాలు ఏ విధంగా, అంటే మనలో ఆ తృష్ణ, మనలో ఆ ఆశ కలగటానికి మనం కూడా అదే ప్రార్థన చేయటానికి మనం వింటున్నాము, మనం చదువుకుంటున్నాం. సో వి స్టార్టెడ్ ఇన్ ద చర్చ్ హిస్టరీ. చర్చ్ హిస్టరీ అగైన్, church history is a wonder working medicine for all the people that are dormant అని అంటారు మార్టిన్ లార్డ్ జాన్స్. నేను మొన్న చెప్పిన మాట, చర్చ్ హిస్టరీ నేర్చుకుంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆసమ్ డీడ్స్ అని ఏ విధంగా జరిపించారో మనం నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మెడివల్ టైం పీరియడ్స్లో చర్చ్ హిస్టరీ ఎంత డార్క్గా ఉండేదో, ఆ కెథాలిసిజం బాగా ప్రబలినప్పుడు కాంప్రమైజ్తో మొదలైన చర్చ్ కరప్ట్ ఎలాగయ్యి, ఎలాగ డెడ్ చర్చ్ అయిందో, ఆ టైంలో ఉన్న ఆ డార్క్ ప్రాక్టీసెస్ కొన్ని మనం చూసాం. దాని తర్వాత దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రిఫర్మేషన్. 1382లో ఫస్ట్ టైం చర్చ్ రిఫర్మేషన్ మొదలైంది. జాన్ విక్లిఫ్ని దేవుడు ఏర్పరచుకొని అప్పుడున్న పరిస్థితులకి అసంతృప్తి కలగజేసి బైబిల్ని కామన్ మ్యాన్కి తీసుకురావాలి అన్న హృదయం, ఆ విజన్ ఆయనకిచ్చి, దాని కొరకు ఆయన పడిన తపన, ఆయన కొరకు ఆయనకి హెల్ప్ చేసిన లోలార్డ్స్ రిఫర్మేషన్, ఇదంతా మనం నేర్చుకున్నాం, కొద్దిగా ఆలోచన చేశాం. దాని తర్వాత we went ahead and we studied about we studied about Protestant Reformation. జాన్ విక్లిఫ్ టైంలో, లోలార్డ్ రిఫర్మేషన్ టైంలో ఏ విధముగా అది అంటుకొని రగిలి
జర్మనీలో ఉన్న మార్టిన్ లూథర్ ప్రభావితమయ్యారో ఆయన కాథలిక్ చర్చ్లో ఈ ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ ఎలా తీసుకొచ్చారో మనం చూసాం. దెర్ ఆర్ మల్టిపుల్ రిఫర్మేషన్స్ దట్ హ్యాపెండ్. నేను అప్పుడు చెప్పాను, జాన్ విక్లిఫ్ లోలార్డ్ రిఫర్మేషన్ యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే, ఒక్కొక్క ల్యాండ్లో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కరు, ద హోల్ యూరోపియన్ కాంటినెంట్ ఇస్ స్టార్టింగ్ టు గెట్ ఆన్ ఫైర్ ఫర్ ద లార్డ్. నౌ 1517లో మొదలైన ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ కొన్ని సంవత్సరాల తర్వాత అరౌండ్ 1580s దగ్గరకు వచ్చేటప్పటికి చర్చ్ స్ప్లిట్ అయింది. క్యాథలిక్ చర్చ్ నుంచి లూథరన్స్ బయటకు వచ్చారు. నౌ ద లూథరన్ చర్చ్ హ్యాస్ స్టార్టెడ్. దాని తర్వాత లూథరన్స్ నుంచి బ్యాప్టిస్ట్ అని, ప్రెస్బిటేరియన్స్ అని, ఇలాగా నెక్స్ట్ 100 years there are so many different denominations in the Protestant church. కానీ క్యాథలిసిజం మాత్రము వాళ్ళ పర్సిక్యూషన్ ఆపలేదు. ఆ టైంలో ఈ జాన్ విక్లిఫ్ బోధ విన్న తర్వాత 1382లో మొదలైన లోలార్డ్ రిఫర్మేషన్కి 1400 వచ్చేటప్పటికి జాన్ హస్ అని బొహేమియా, అంటే ఇప్పుడు కరెంట్ డే చెక్ రిపబ్లిక్ అని అంటాం, జర్మనీకి బోర్డర్ కంట్రీ, చెకస్లోవేకియా లేదంటే చెక్ రిపబ్లిక్ అని ఇప్పుడు అంటాము. ఆ ఏరియాలో జాన్ హస్ అని ఇంకొక దైవజనుడు, ఆయనకి జాన్ విక్లిఫ్ నుంచి వచ్చిన ప్రసంగాలు, ఆయన మెటీరియల్ అంది. హీ స్టార్టెడ్ ద ఫైర్ ఫర్ ద లార్డ్. He started on fire. He became a Catholic priest, కానీ బయటకు వచ్చేసి he became a wonderful minister in that Bohemian ప్రావిన్స్. ఆ బొహేమియా అనే దేశంలో చాలా గొప్పగా అతను వాడబడుతూ ఉన్నాడు. అయితే 15 years చాలా ఒక గొప్ప రెవల్యూషన్ లాగా ఆయన ఆ బొహేమియా ప్రాంతంలో, చెక్ రిపబ్లిక్ లో ఆ రిఫర్మేషన్ తీసుకొచ్చారు. చాలా మంది దాదాపు దేశంలో సగం మంది వాళ్ళందరూ ఈయన యొక్క టీచింగ్స్ లోకి రావటము, జాన్ విక్లిఫ్ యొక్క టీచింగ్స్ ఈయనకు అంటుకొని ఈయన కూడా అదే రకమైన టీచింగ్స్ చేస్తూ ఉన్నాడు. అయితే 1415లో ఆయన 56th బర్త్డే రోజున పోప్ ఆయన్ని ఇన్వైట్ చేసి ఐ విల్ ప్రొటెక్ట్ యూ అని చెప్పి తీసుకొని వచ్చి ఆయన్ని పబ్లిక్గా అందరి ముందు ఆయనని బర్న్ చేస్తారు. స్టేక్స్ పెట్టి జాన్ హస్ విల్ బి బర్న్డ్ అలైవ్ అయిపోయింది అక్కడికి. కానీ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వలన ఈ ఆయన ఫాలోవర్స్ ఎవరైతే జాన్ హస్ ఆయన మాటలు వింటూ ఆయన యొక్క ఆ థియాలజీలో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడాను విపరీతంగా దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ఆ ప్రాంతంలో ప్రబలించడం మొదలుపెట్టారు. Reformation was at its peak after the burnt alive, after the death of John Huss. ఆ ఫాలోవర్స్ అందరూ వాళ్ళు ఫర్ ద ల్యాక్ ఆఫ్ బెటర్ టర్మ్ వాళ్ళు హస్సైట్స్ అని పేరు పెట్టుకున్నారు. సో క్యాథలిక్ చర్చ్ ఈ హస్సైట్స్ ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళని పర్సిక్యూట్ చేయటము, చంపివేయటము ఇవన్నీ చేస్తూ వచ్చారు. అలాగా ఒక 200 years అయింది. ఇటు లూథరన్ చర్చ్ జర్మనీలోనేమో లూథరన్ చర్చ్ బాగా పెరిగిపోయి అప్పటికి ఒక రకమైన స్టెబిలిటీ ఏర్పడింది. సో చాలా మందికి ఈ బొహేమియా ప్రాంతంలో వాళ్ళు పర్సిక్యూషన్ తట్టుకోలేక అటు ఇటు పరిగెట్టడం మొదలు పెట్టారు. నౌ ఇప్పుడు దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ దట్ ఐ వాంట్ టు గివ్, అండ్ టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ మొరేవియన్ రివైవల్. ఇప్పటిదాకా మనము రిఫర్మేషన్స్ చూసాం. లోలార్డ్ రిఫర్మేషన్ అని, జాన్ హస్ రిఫర్మేషన్ అని, లేదంటే ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ అని రిఫర్మేషన్స్ చూసాం మనం. దెర్ ఆర్ మెనీ సచ్ రిఫర్మేషన్స్. జాన్ నాక్స్ స్కాట్లాండ్లో, జాన్ కాల్విన్ స్విట్జర్లాండ్ ఏరియాలో, zwingli స్విట్జర్లాండ్ ఏరియాలో, కాల్విన్ ఫ్రాన్స్లో. దెర్ ఆర్ సో మెనీ వండర్ఫుల్ రిఫర్మేషన్స్ దట్ వర్ డన్. కానీ ప్రొటెస్టెంట్ చర్చ్ ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. కానీ 1600, 1700s దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొటెస్టెంట్ చర్చ్ ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు థియాలజీ కరెక్ట్ అయింది. రిఫర్మేషన్ ఏంటంటే డాక్ట్రినల్ బేస్డ్ అన్నమాట.
without coming out of the church, they want to reform the structure of the church, the teaching and the doctrines of the church. కానీ ఎప్పుడైతే ఇప్పుడు టీచింగ్స్ బాగున్నాయి, స్ట్రక్చర్ బాగుంది, డాక్ట్రిన్ బాగుంది, కానీ మనుషులు మళ్ళీ నెమ్మదిగా చల్లబట్ట మొదలు పెట్టారు. 1700s దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొటెస్టెంట్ చర్చెస్లో దెర్ వర్ సో మెనీ డినామినేషన్స్ దట్ దెర్ ఇస్ లైక్ అంటే బ్యాప్టిస్ట్లకి లూథరన్స్కి పడకపోవటం, ప్రెస్బిటేరియన్స్కి లూథరన్స్కి పడకపోవటము. దెర్ ఆర్ సో మెనీ డినామినేషన్స్ అండ్ ఈచ్ డినామినేషన్ వాస్ టెల్లింగ్ దట్ దిస్ ఈస్ రైట్, దిస్ ఈస్ రైట్. ఎవ్రీవన్ వాస్ టాకింగ్ అబౌట్ సాల్వేషన్ త్రూ ఫెయిత్ ఓన్లీ. Everyone was talking that the Bible is the ultimate authority, absolute truth. చర్చ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉండాలి, చర్చ్ టీచింగ్ ఇదే ఉండాలి. యూనో ద 5 solas అని చెప్పుకున్నాం కదా, బై గ్రేస్ అలోన్, బై ఫెయిత్ అలోన్, యూనో ఇన్ స్క్రిప్చర్ అలోన్, త్రూ క్రైస్ట్ అలోన్, అండ్ దెన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అలోన్. అన్ని చర్చెస్ చెప్తూ ఉన్నాయి. కానీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిస్సెన్షన్, దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అకార్డ్ ఇన్ ద చర్చ్, డిస్కార్డ్ ఇన్ ద చర్చ్. ఆ టైంలో ఈ బొహెమియా ప్రాంతంలో పర్సిక్యూషన్, ఇంకా క్యాథలిక్ పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. ఇట్ వాస్ ద ఇయర్ 1700. దెర్ వాస్ ఎ బాయ్ దట్ వాస్ born, పుట్టాడు. ఆయన పేరు జిన్జెన్డార్ఫ్. దిస్ ఈస్ ద బిగినింగ్, the birth of one simple boy is the beginning of something that we are talking about even today. 1700 నుంచి ఈరోజు మనము అంటే 300 years లేటర్ తర్వాత కూడా మనం మిషన్స్ అంటాము, లేదనంటే దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలి అని అంటాము. వీటన్నిటికీ బర్త్ మొదలైంది ఆ బొహెమియా ప్రాంతంలో. ఈ జిన్జెన్డార్ఫ్ అన్న కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇతని పేరు కౌంట్ అని, అంటే ఒక నోబెల్ ఫ్యామిలీలో పుట్టిన ఒక చిన్న బాయ్. ఇతని పూర్తి పేరు కౌంట్ నికోలస్ లడ్విగ్ వాన్ జిన్జెన్డార్ఫ్ అంటారు. కౌంట్ నికోలస్ లడ్విగ్ వాన్ జిన్జెన్డార్ఫ్. ఈ పిల్లోడు అంటే ఎంత టెండర్ నేచర్తో పెరగడం మొదలు పెట్టాడంటే, when he was 6 years old, 6 years వచ్చేటప్పటికి అతను అంటే మన చిన్నపిల్లలందరూ వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్లు చేస్తుంటారు కదా, ఈ పిల్లోడు he used to write tender letters to Lord Jesus Christ అంట. ఆ టైంలో ఒక వార్ బ్రేక్ అయింది. స్వీడిష్ వాళ్ళు వచ్చి జర్మన్స్ని వాళ్ళు అటాక్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు రాయల్ ఫ్యామిలీ కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలోకి ఇతని గదిలోకి కూడా, ఈ పిల్లవాడి గదిలోకి కూడా ఆ స్వీడిష్ సోల్జర్స్ వచ్చినప్పుడు ఈ చిన్న పిల్లోడి చేసే ప్రార్థనకి అక్కడున్న సోల్జర్స్ కరిగిపోయారు అని ఒక మాట మనం గమనిస్తాం. వెల్, ఇతను స్కూలింగ్ జర్మనీలో విట్టెన్బర్గ్లో, అంటే మార్టిన్ లూథర్ ఎక్కడైతే రిఫర్మేషన్ మొదలు పెట్టారో అక్కడ యూనివర్సిటీలో ఈయన చదువుకున్నాడు. యాజ్ అ ఫ్యామిలీ థింగ్ హీ ఆల్సో వాంట్స్ టు బికమ్ ఎ లాయర్. కానీ 2-3 సంవత్సరాల తర్వాత లా డిగ్రీ పూర్తయిన తర్వాత కొన్ని దేశాలు తిరగటం మొదలు పెట్టాడంట. ఊరికే సైట్ సీయింగ్కి, పర్యటనకి వెళ్తూ అతను ఒక చోట వచ్చి ఆగిపోయాడు. ఒక ఆర్ట్ చూస్తూ ఆగిపోయాడట. అది ఎక్కే హోమో అని అంటారు. ఎక్కే హోమో అంటే బిహోల్డ్ ద మ్యాన్ అని ఒక ఆర్ట్ పీస్. ప్రభువు గుడ్ ఫ్రైడే రోజున ఆయన బాగా కొరడాలతో కొట్టబడిన తర్వాత ఆ రోమన్ సోల్జర్స్ పిలాతు దగ్గరికి బిహోల్డ్ ద మ్యాన్ అని తీసుకొచ్చి ప్రభువుని ప్రజెంట్ చేస్తారు. దాని యొక్క పొట్రేయలే ఆ పిక్చర్ అన్నమాట. మాడ్ అంటే కొరడాలతో కొట్టబడి ముళ్ళ కిరీటంతో మొత్తబడిన ప్రభువు యొక్క ఆ ఆర్ట్ పిక్చర్ చూస్తూ అతను తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాడు. అప్పటి వరకు పైటీలో పెరిగాడు, మంచి థియాలజీలో పెరిగాడు. కానీ ఒకరోజు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నాడు.
At the age of 20, he surrendered his life to the Lord. 19 to 20 మధ్యలో ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ చాలా మంది పర్సిక్యూట్ అవుతున్న క్రిస్టియన్స్కి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి ఇతను ఒక ఎస్టేట్ కొంటాడు. వాళ్ళ నానమ్మ దగ్గర నుంచి, అమ్మమ్మ దగ్గర నుంచి, గ్రాండ్ మదర్ దగ్గర నుంచి ఒక పెద్ద ఎస్టేట్ కొని దానిలో ఒక స్థలాన్ని, ఇదిగో మీరు వచ్చి ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక స్థలాన్ని ఏర్పరుస్తాడు. కొన్ని రోజులు పోయాక మనుషులు నెమ్మదిగా ఒక కుటుంబం, 2 కుటుంబాలు, 10 కుటుంబాలు, అలాగా ఒక 70 మంది వచ్చేటప్పటికి వీళ్ళకంటూ ఒక కమ్యూనిటీ ఫామ్ అయితే బాగుంటుంది అని చెప్పి దానికి హెర్రన్ హర్ట్ అని పేరు పెట్టాడనమాట. హెర్రన్ హర్ట్ అంటే ద లార్డ్ విల్ వాచ్, ద లార్డ్ విల్ ప్రొటెక్ట్ అని పెట్టాడు. హెర్రన్ హర్ట్ అని పెట్టి ఇప్పుడు అనేక మంది రావటం మొదలు పెట్టారు. విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ 1727 కల్లా, 1722లో మొదలు పెట్టాడు. 1727 5 yearsలో 220 పీపుల్ అక్కడ గ్యాదర్ అవటం మొదలు పెట్టారట. ఆ 220 పీపుల్ వాళ్ళు ఒక కమ్యూనిటీ లాగా జీవించడం మొదలు పెట్టారు. బీ విత్ మీ, దిస్ ఈస్ ఎ హిస్టరీ, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు జరిగేది ఇప్పటి నుంచి. వాళ్ళందరూ గ్యాదర్ అయ్యారు, 220 పీపుల్. వాళ్ళల్లో లూథరన్స్ ఉన్నారు, బ్యాప్టిస్టులు ఉన్నారు, మొరేవియన్స్ ఉన్నారు, ప్రెస్బిటేరియన్స్ ఉన్నారు, డిఫరెంట్ డినామినేషన్స్ వాళ్ళందరూ వచ్చి ఆ 220 పీపుల్లో దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ డిస్కార్డ్. అంటే ఎక్కడైతే మన లూథరన్ చర్చ్, ప్రొటెస్టెంట్ చర్చ్ మొత్తము నమూనా అంత ఒక మోడల్ లాగా ఇక్కడ ఏర్పడింది. ఈ జిన్జెన్డార్ఫ్కి వీళ్ళందరినీ హౌస్ టు హౌస్ విజిట్ చేయటము, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవటము, ఇదిగో లూథరన్స్ ఇలా అంటున్నారు, బ్యాప్టిస్టులు ఇలా అంటున్నారు, ప్రెస్బిటేరియన్స్ ఇలా అంటున్నారని ఆ డిస్కార్డ్ చూసి ఇతను ప్రార్థనలో ఒక రకమైన భారంతో రోజులు ప్రభా, ఇదిగో నేను వీళ్ళ కొరకు స్థలం ఇచ్చాను, వీళ్ళందరూ ఇక్కడ నిజంగానే సేఫ్గా ఉన్నారు. సేఫ్గా ఉన్న ప్రజలు నిన్ను ఆరాధించకుండా వాళ్ళకి ఈ యూనిటీ లేకపోవటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకోవటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు గాసిప్ చేసుకోవటము, ఇవన్నీ ఎక్కువైపోయే ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక చిన్న తలంపిచ్చాడట. ఇప్పుడు డేట్స్కి వెళ్దాం. 1727 August 5th he started one all-night prayer. దానికి ముందు కొన్ని రోజులు ఇంటెన్స్ బైబిల్ స్టడీ మనం చేద్దాము అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోపెట్టి బైబిల్ స్టడీ చేయటం మొదలు పెట్టారు. ఆటోమేటిక్గా వాళ్ళందరూ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్లో ఆనాడు కమ్యూనిటీ ఏ విధంగా ఉండేది, ఆనాడు అపోస్తులు, శిష్యులు 3000 మంది యెరూషలేములో ఒక్కసారి రక్షించబడిన వాళ్ళు ఏ విధంగా కలిసికట్టుగా ఉన్నారు, ఏ విధంగా వాళ్ళు వాళ్ళ ఓన్ ఇండివిజువల్ థింగ్స్ అన్ని ప్రక్కన పెట్టి కామనాలిటీ కొరకు వాళ్ళు పాకులాడారు. అవన్నీ వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దే గాట్ వన్నెస్. ఆ వన్నెస్ లెడ్ టు ఇంటెన్స్ బైబిల్ స్టడీ, లెడ్ టు ఇంటెన్స్ ప్రేయర్స్ అండి. 5th August 1727 దే స్టార్టెడ్ హ్యావింగ్ అన్ ఆల్ నైట్ ప్రేయర్. మిడ్ నైట్ అవుతూ ఉంది. మిడ్ నైట్ అయిన తర్వాత ఇంకా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు చాలా ఇంటెన్స్గా. అంటే మనం ప్రాస్ట్రేట్ పడి ప్రార్థన అంటాం చూడండి. దోస్ 220 పీపుల్ లిటరలీ దే ఫెల్ ప్రాస్ట్రేట్ and they started praying intensely with burden to the Lord. ప్రభా, వన్నెస్ మాకు దయచేయి ప్రభా, ఇంతకు ముందు కార్యాలు మేము జరిగేటట్లు చూడు ప్రభా. దే ప్రేడ్ ఫర్ రెన్యువల్, దే ప్రేడ్ ఫర్ ద ఒరిజినల్ the work of the Lord as it was done in the book of Acts. That night, after midnight, all of a sudden, one person received the visitation from the Holy Spirit. అక్కడ మొదలైంది ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వాళ్ళ మధ్య అద్భుత కార్యాలు చేయటం మొదలు పెట్టాడు. వన్నెస్ వచ్చింది, స్పిరిచువల్ యూనిటీ వచ్చింది, హంగర్ తగ్గటం లేదు. డే అంతా
వాళ్ళు ఎవ్వరూ కూడా కామన్ హాల్ నుంచి వెళ్ళటానికి మనసు రావటం లేదు. మార్నింగ్ ప్రేయర్, ఈవినింగ్ ప్రేయర్, మధ్యాహ్నం ప్రేయర్, అలా గ్యాదర్ అవుతూనే ఉన్నారు. వారం రోజులు అయ్యేటప్పటికీ వాట్ వి కాల్ యాజ్ ద మొరేవియన్ పెంటికాస్ట్, ఒక్కరోజు 13th August దే ఆల్ experienced the outpouring of the Holy Spirit God. This is the first time in the history after the book of Acts. అపోస్తల కార్యాల తర్వాత హిస్టరీలో మళ్ళొక్కసారి ద అవుట్పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఎక్కడ జరిగింది అని అంటే ఈ మొరేవియన్ హెర్రెన్హర్ట్ లో జరిగింది. కొన్ని రోజులు పోయాక one thing led to another. They wanted to have a 24-hour prayer vigil. సో రోజుకి 1 గంట చొప్పున అలా 24 men 24 women సైన్ అప్ చేసుకొని చైన్ ప్రేయర్స్ చేయడం మొదలు పెట్టారు. 27th August 1727 మొదలైంది ఆ ప్రేయర్, ఆ 24-hour ప్రేయర్ విజిల్, చైన్ ప్రేయర్స్. గెట్ దిస్, 100 years without break they prayed. For more than 100 years, more than 100 years ఆ 24-hour ప్రేయర్ విజిల్ జరుగుతూనే ఉంది. ఇంకొకటి ఏంటో తెలుసా అద్భుతకరమైన విషయం, చిన్న పిల్లలు అది చూసి, తల్లిదండ్రుల ప్రార్థన చూసి పిల్లలు కూడా, బాయ్స్ అండ్ గర్ల్స్, దే కేమ్ అప్ విత్ దేర్ ఓన్ స్కెడ్యూల్ అండ్ దే స్టార్టెడ్ ప్రేయింగ్ 24 hours a day, chain prayers. ఏంటి రిజల్ట్ అని ఒకసారి ఆలోచన చేస్తే, డ్యూరింగ్ దట్ 100 years దే సెంట్ మిషనరీస్, 70 missionaries to 70 different countries and places. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ హెర్రెన్హర్ట్ లో నెవర్ దే ఎక్సీడెడ్ మోర్ దెన్ 300 people. 300 people వాజ్ దర్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్. కానీ 70 మిషనరీస్, తర్వాత 100 మిషనరీస్, 1 in 3 దే వెంట్ అవుట్ టు స్ప్రెడ్ ద గాస్పల్. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, వాళ్ళ మిషనరీ వర్క్ని బట్టి జాన్ వెస్లీ, మళ్ళీ విలియం కేరీ ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు ప్రేరేపణ పొందుకున్నారు. ఈరోజు మనం 1792లో విలియం కేరీ గారు, ఆయన ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్ అని, ఆయన ఇండియా వచ్చి చాలా గొప్ప కార్యాలు చేశారని మనం మాట్లాడుకుంటున్నాం. దట్ ఈస్ ట్రూ. కానీ విలియం కేరీ గారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు? దిస్ హెర్రెన్హర్ట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఆ జిన్జెన్డార్ఫ్ ఆయన మొదలు పెట్టిన ప్రార్థన, దేవుడు ఆయన హృదయంలో పెట్టిన భారము, ఆయన చూపించిన సాక్రిఫైస్, దట్ ఇంటెన్స్ ప్రేయర్, ద ఎఫర్ట్ టు బ్రింగ్ వన్నెస్ అండ్ ద ఎఫర్ట్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ కంటిన్యూస్లీ. It started producing missionary after missionary. ఈరోజు క్రిస్టియానిటీ ఇటు అమెరికా దేశానికి కానివ్వండి, అటు ఇండియా, ఏషియా ఇంతగా స్ప్రెడ్ అవ్వటానికి కారణం దట్ వన్ సింపుల్ 300 group of people, and the place is called the Lord's watching tower, the Lord's protected place. ఈరోజు చాలా మంది అక్కడికి వెళ్తారండి. జర్మనీలో ఉంది, సాక్సనీలో ఆ ప్లేస్. ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్తారు. దేనికి వెళ్తారు అని అంటే, జస్ట్ టు ఫీల్ దట్ వార్మ్త్ ఆఫ్ దట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ దట్ కంటిన్యూస్ చైన్డ్ ప్రేయర్స్. కెన్ యూ ఇమాజిన్? ఎవరికి వాళ్ళు, నేను బ్యాప్టిస్ట్, నేను లూథరన్, నేను ప్రెస్బిటేరియన్ అని మొదలు పెట్టిన వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని బాగా ఇంపార్టెన్స్ ఇచ్చి క్లోజ్గా చదవటము, డీటెయిల్గా చదవటం మొదలు పెట్టారో, ద హంగర్ కేమ్ ఫర్ దెమ్ టు ప్రే విత్ వన్నెస్,
to pray with one accord. And they started praying for what? Lord, protect me from this Catholic persecution. Lord, keep our children. ఇవి కాదండి వాళ్ళు ప్రార్థన చేసింది. They prayed that God's works as were in the days of apostles must be renewed. Continuously, men, women, children. That is the first account of revival. There is a difference between reformation. అప్పటి వరకు రిఫర్మేషన్స్ జరిగాయి, ఇప్పుడు రిఫర్మేషన్ కాదు, ఇది రివైవల్. తేడా ఏంటంటే రిఫర్మేషన్ టీచింగ్స్ సరిచేయటం, ప్రొటెస్టెంట్ రిఫర్మేషన్ వరకు అది జరిగింది. రివైవల్ ఏంటంటే డీపర్ స్పిరిచువల్ లైఫ్, స్పిరిచువల్ వర్క్, relationship with the Lord, the things of the Lord, the kingdom of the Lord on an accelerated basis. Sacrificial గా, వాళ్ళకు వాళ్ళు హంబుల్గా తమను తాము తగ్గించుకొని వాక్యాన్ని చదువుకోవటం మొదలు పెట్టారు. వన్నెస్ ఏర్పడింది, ప్రార్థన చేయటం మొదలు పెట్టారు, మిషనరీ వర్క్ మొదలైంది. ఈరోజు మనం మాట్లాడుకునే పెద్ద పెద్ద పేర్లండి. జాన్ వెస్లీ, ద ఫాదర్ ఆఫ్ మెథాడిజం అంటాం, మెథడిస్ట్ చర్చ్ ఫౌండర్, వన్ ఆఫ్ ద ఫైర్ బ్రాండ్ మిషనరీస్. హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. చార్ల్స్ వెస్లీ, హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇక్కడ అమెరికా దగ్గరకు వచ్చేటప్పటికి అదే టైంలో ఈ జానథన్ ఎడ్వర్డ్స్, హీ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్. గ్రేట్ అవేకనింగ్ కారణమైంది ఇక్కడ అమెరికాలో. These wonderful men of God, William Carey garu, all these are the byproducts of this one small church group. 300 kota leni strength leni group that turned the world upside down. It is there even today. A Herren Hurt annadi meer ee roju kuda చూడొచ్చు. HERRNHUT. You just Google it, you can see. Or Zinzendorf, ZINZENDORF. Just Google and see. ఈరోజు మళ్ళీ డార్మెంట్ పరిస్థితిలో ఉండి మళ్ళీ అనేక రకాలైన డివిజన్స్లో ఉన్న దేవుని సంఘాన్ని దేవుడు ఆ విధంగా పురుకొల్పలేడండి. 220 మంది ఒక చోట కూడి వాళ్ళని తగ్గించుకొని వాళ్ళ డిఫరెన్సెస్ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని వెతకడం మొదలు పెట్టారు. దే అవుట్పౌరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ దే ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే స్ప్రెడ్ ఇట్ లైక్ అ వైల్డ్ ఫైర్. The whole reason why we are listening all these things is that the Lord may create again that hunger for all of us to pray, Lord, won't you rend open the heavens and pour out your spirit upon us. యెషయా భక్తుడు ప్రార్థన చేశాడు. The book of Isaiah chapter 64 verse 1. Lord, won't you rend open your heavens and Lord, come down upon us. మన లైఫ్స్కి నిజంగా ఒక ఫుల్ఫిల్మెంట్, ఒక తృప్తి రావాలి అని అంటే వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రెష్ ఎన్కౌంటర్ ఫ్రమ్ ద లార్డ్. వీ నీడ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అవుట్పౌరింగ్ ఫ్రమ్ ద లార్డ్. మే ద లార్డ్ హియర్ అవర్ ప్రేయర్స్. The hunger for word of God led to hunger for prayer, led to the outpouring of the Holy Spirit. May that be our experience, my dear brothers and sisters. Habakkuk చెప్పిన మాట, I heard a lot. I heard your awesome deeds. సంవత్సరాలు జరిగిపోతున్నాయి ప్రభా, కాలం గడిచిపోతుంది ప్రభా, మరొక్కసారి నీ కార్యాన్ని నూతనపరచు ప్రభా. నా మీద, మా మీద, నా కుటుంబం మీద అయ్యా నీ ఆత్మను మరొక్కసారి కురుమరించవా ప్రభా. Lord, give those experiences, my dear brothers and sisters. Lord will give those experiences. ఎందుకు? Not to feel better about ourselves. కోత విస్తారంగా ఉంది. Millions of people are dying without knowing the Lord Jesus. Lord will ask us, what did you do
What did you do? How did you spend your time? Oh, how much we need that fresh encounter on all of us today. That fresh outpouring on all of us today. Tangibly, beyond any doubt. ప్రార్థన చేసుకుందాం. May the Lord hear our cry and send His Spirit upon us afresh. ప్రార్థన చేసుకుందామండి. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.